ఏ ఫైల్? అదే ఆ పేపర్ అతని దగ్గర తీసుకున్న ఫైలు. ఓ అదా. అసలు ఆ ఫైల్ నువ్వెందుకు తీసుకున్నావు పాపా? అంటే అది అలాంటి చెత్త పేపర్ల మధ్యలో ఇంత విలువైన ఫైల్ ఉందేంటా అని చూశాను. అది మన ఆఫీస్కి సంబంధించిన ఫైల్ అని తెలిసి ఆఫీస్కి తీసుకొద్దామని చెప్పి నేనే తీసుకున్నాను. సరే, ఆ ఫైల్ ఎక్కడా? అది అది ఎక్కడెక్కడో ఉండాలి. ఎక్కడెక్కడో పెట్టాను. ఏది ఎక్కడ పెట్టాను? ఇంట్లో ఇంకెవరో ఉండారని నాకు కూడా అనిపిస్తూ ఉండదు పాపా. పైగా ఆ ఫోటోలో మనిషిని కూడా ఎన్న బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తూ ఉండదు. నీకు నాకు తెలియదేదో ఉండదు పాపా. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా బయటికి రప్పించాలి? ఏ అవకాశం కనిపించట్లేదే. ఎక్కడో పెట్టాను. బాబా, బిన్న ఫైల్ ఇచ్చినావంటే మేము బయలుదేరతాం. నాకు గుర్తొచ్చింది. అది కూడా కబోర్డ్లో ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగండి. అమ్మ మంజు, అయ్యో ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఇంట్లో ఎవరు లేరన్నావు, మరి ఈవిడెవరు? చెప్పు, నీకంటూ ఎవరు లేరన్నావు కదా. అంటే అది ఈవిడ నాకు తెలిసిన ఆవిడ. మరి ఇంట్లో ఎవరు లేరని చెప్పావు? అంటే అది తెలియని వాళ్ళని మీకు పరిచయం చేయడం ఎందుకులే అని. తెలిసిన వాళ్ళంటే ఎవరని? స్నేహితురాలా? బంధువా? అంటే అది నాకు పరిచయస్తురాలు. ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? అంటే అది అదే నేను అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు తను నాతో కలిసే ఉన్నారు. అప్పటినుంచే నేను అమ్మ అమ్మ అని పిలిచేదాన్ని. మరిప్పుడు ఇక్కడ ఎందుకుంటుంది?